హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. మీ అందరికీ సర్కస్ తెలిసే ఉంటుంది కదా. మనకి చిన్నప్పుడు విలేజ్లో ఎక్కువగా చూస్తూ ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు మనకు అంతగా కనిపించట్లేదు కదా. ఇలా మా కాలనీలో నిన్న నైట్ సర్కస్ అయితే జరిగిందండి. ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పి, సిటీస్లో ఉన్న వాళ్ళకైతే ఎక్కడా కనిపించదు కదా. ఒకసారి అలాంటి వాళ్ళు కూడా ఒకసారి చూస్తారని వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. చూశారు కదా, చిన్న పిల్లలతో సహా అందరూ కూడా ఇలా సర్కస్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చూడండి. ఆ చిన్న పాపని ఫస్ట్ అయితే చేతుల్ని అలా బెండ్ చేసాడు. తర్వాత ఇలా పాపని మొత్తం ఇలా హోల్డ్ చేసి ఎలా చూపిస్తున్నారో చూడండి. ఎవరికి ఏ విద్య ఈజీ అన్నట్టు ఇలా వీళ్ళకి ఈ విద్య ఈజీ అయిపోయింది కదా. చూడండి ఎలా చక్కగా మొత్తం ఎంత బాగా చేస్తున్నారో సర్కస్ పిల్లలతో సహా. ఫస్ట్ పాపతో చేశారు కదా, తర్వాత బాబుని కూడా చూపిస్తున్నారు. ఒకసారి చూడండి మీరు కూడా. ఇక్కడ మా ఏరియాలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర కాలనీలో వీళ్ళు ఇలా చేస్తూ ఉంటారండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 5 మంత్స్ బ్యాక్ అయితే ఒకసారి ఇలా వేరే ఫ్యామిలీ కూడా వచ్చి చేశారు. నేను ఆ వీడియో కూడా అప్పుడు పోస్ట్ చేశాను చూడని వాళ్ళ కోసం. ఇప్పుడు 6 మంత్స్ తర్వాత మళ్ళీ వచ్చారు. అంతకుముందు చేసిన వాళ్ళు వేరే ఫ్యామిలీ, వీళ్ళు వేరే ఫ్యామిలీ. ఇలా అన్ని కాలనీస్కి తిరిగి ఇలా చేస్తూ ఉంటారండి వీళ్ళు. వాళ్ళకి ఎవరైనా ఏమైనా హెల్ప్ చేస్తారని. ఇక్కడ అయితే నిన్న నైట్ అయితే మా కాలనీలో చేశారు. అంతకుముందు అయితే పక్కన కాలనీలో చేశారు వీళ్ళు. తర్వాత లాస్ట్లో వీళ్ళకి సర్పంచ్ కానీ ఎవరొకరు హెల్ప్ చేస్తారు. ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి కాలనీ ప్రెసిడెంట్ కానీ అలా హెల్ప్ చేస్తూ ఉంటారండి. అందుకని వీళ్ళు మళ్ళీ 5 మంత్స్కి మళ్ళీ ఇక్కడికి వచ్చారు మళ్ళీ ఇలా చేయడానికి. చూడండి, పాప బాబు అయిపోయారు కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇలా మెడ దగ్గర ఇలా రాడ్ వేసి చూడండి ఎలా బెండ్ చేస్తున్నాడు ఆయన. చాలా ఫోర్స్గా బెండ్ చేస్తున్నారు కదండి, చూడడానికి చాలా భయం అనిపిస్తుంది. చూస్తున్న వాళ్ళందరూ కూడా బాబాయ్ అన్నట్టు చూశారు. అసలు చూడడానికే చాలా కష్టంగా అనిపించింది. మా పిల్లలైతే ఎప్పుడు సర్కస్ జరిగినా కానీ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళి చూస్తూ ఉంటారు. చూసారు కదా, మొత్తం అందరు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలే మొత్తం కూడా. చూడండి, అటుపక్క అతను ఇటుపక్క ఆ అమ్మాయి ఇద్దరు కలిసి ఆ రాడ్ని ఎలా బెండ్ చేస్తున్నారో చూడండి ఒకసారి. మనం నార్మల్గా అసలు చేతితోనే ఆ రాడ్ని బెండ్ చేయలేం కదా. చూడండి వాళ్ళు ఎంత ఈజీగా బెండ్ చేస్తున్నారు అసలు. చూసారు కదా ఇద్దరు కలిసి ఎలా బెండ్ చేశారో. ఇప్పుడు ఈ అమ్మాయి చూసారు కదా, చుట్టూ ఒక చిన్న రింగ్ లాంటిది
తన బాడీలోకి పెట్టుకొని ఆ బాడీలో నుండి ఆ రింగ్ని కిందకి వేసేటట్టు చూస్తుంది. చాలా చిన్న రింగ్ అండి అది. అసలు ఆ రింగ్లో నుండి ఎలా వస్తుందో చూద్దాం అన్నట్టే చూస్తూ ఉన్నాం మేమైతే. మనకి ఇంకా పెద్ద పెద్ద సిటీస్లో అసలు ఈ సర్కస్ అంటే కూడా తెలియదు కదండి కొంతమందికి. బెంగళూరు, చెన్నై అలాంటి సిటీస్లో ఉండే వాళ్ళకి కూడా ఒకసారి అలాంటి వాళ్ళు కూడా ఒకసారి చూస్తారని చెప్పి నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. కొంతమంది యూఎస్లో ఉన్న నా ఫ్రెండ్స్కి కానీ నా రిలేటివ్స్ కానీ వాళ్ళు కూడా చూస్తారని చెప్పి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అటువంటి చోట అయితే మనకి ఇలా జరగవు కదా, అందుకని ఒకసారి మీరు కూడా చూసేయండి. చూసారు కదా, చాలా చిన్న రింగ్ అండి. ఆ రింగ్లో నుండి ఆ అమ్మాయి అయితే బయటకు వచ్చేసింది చూడండి. రింగ్ కనిపిస్తుంది కదా, చాలా చిన్న రింగ్ అది కూడా. ఇప్పుడు అటు ఇటు ఇలా కర్రలు అయితే నిలబెట్టారండి. నిలబెట్టి ఇలా చిన్న థ్రెడ్ లాంటిది అయితే కట్టారు, దారం అది తాడు కట్టి. ఆ తాడు మీద నుండి ఆ అమ్మాయి అయితే నడుస్తుంది ఇలా కర్రను పట్టుకొని. చూసారు కదా, చూసిన వాళ్ళు చూసినట్టు ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళైతే మనీ అయితే డొనేట్ చేస్తున్నారు వాళ్ళకి. పిల్లలకి కూడా ఎంతో కొంత మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి అన్న ఆలోచన రావడం కూడా చాలా గ్రేట్ అండి. మా పిల్లలైతే ఫస్ట్ ఏమి అమౌంట్ తీసుకెళ్లకుండా వెళ్ళారు. తర్వాత ఇంటికి వచ్చి అమౌంట్ తీసుకొని వెళ్ళి తర్వాత వాళ్ళకి కొంచెం ఎంతో కొంత హెల్ప్ చేద్దాం అన్న ఐడియా వాళ్ళకి రావడమే పిల్లలకి చాలా గ్రేట్ కదండి. తర్వాత ఇంటికి వచ్చి అమౌంట్ తీసుకొని వెళ్ళి వాళ్ళకైతే డబ్బులు ఇచ్చారండి పిల్లలు. మనం ఎంత ఇచ్చామన్నది కాదు, వాళ్ళకి ఆ ఐడియా రావడమే పిల్లలకి గ్రేట్ కదా. ఇంకొకరికి హెల్ప్ చేయాలన్న ఐడియా రావడమే వాళ్ళకి చాలా పెద్ద విషయం. చూసారు కదా, ఎంత కష్టపడి వాళ్ళైతే ఎంత బాగా చేస్తున్నారో మొత్తం కూడా. మా పిల్లలు లాస్ట్ టైం కూడా అంతేనండి, చాలా బాగా చూశారు. ఇలా అయితే సర్కస్ పెట్టినప్పుడు అప్పుడు కూడా అంతే. అమౌంట్ ఇవ్వండిరా అని చెప్పి మేమైతే చెప్పలేదు, వాళ్ళంతటి వాళ్ళే వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళి మరి వాళ్ళకైతే డొనేట్ చేశారు. అంత కష్టపడి చేసినందుకు మనం కూడా హెల్ప్ చేస్తాం కదా మమ్మీ అని చెప్పి తీసుకొని వెళ్ళి ఇచ్చారండి వాళ్ళైతే. చూసారు కదా, ఫస్ట్ ఆ అమ్మాయి అయితే ఫార్వర్డ్ అయితే ఇలా వచ్చి తర్వాత మళ్ళీ బ్యాక్వర్డ్ అయితే వెళ్తుంది చూడండి. ఇంకా మనకి కొన్ని చోట్ల పెద్ద పెద్ద సర్కస్లు ఉంటాయి, కానీ ఇది చాలా చిన్న సర్కస్. వాళ్ళకు ఉన్నంత వరకు బడ్జెట్లో వాళ్ళైతే చాలా బాగా చేశారని చెప్పవచ్చండి.
చూసారు కదా, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పార్టిసిపేట్ చేశారు, పిల్లలతో సహా, చిన్న పాపతో సహా అందరూ చేశారైతే. అలా ఒక 3 టైమ్స్ అయితే తను నడుస్తూనే ఉందండి. ఫస్ట్ టైము కేర్ఫుల్గా నిదానంగా నడిచింది కదా, తర్వాత రెండోసారి అయితే కొంచెం ఫాస్ట్గా అయితే నడవడం స్టార్ట్ చేసింది. అలా అయితే ఒక 3 టైమ్స్ అయితే అలా అటు నుండి ఇటు, ఇటు నుండి అటు అయితే తను ఇలా నడుస్తూనే ఉందండి. కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, నిదానంగా నడుస్తుంది కదా, ఎవరైనా నడవగలరు అని చెప్పి. అలాంటి వాళ్ళ కోసం ఇలా 3 సార్లు అయితే నడిపించారు. ఫస్ట్ అయితే చెప్పులు లేకుండా నడిచింది, తర్వాత అయితే ఇలా చెప్పులు వేసుకొని నడిపిస్తున్నారు చూడండి. ఇలాంటి సర్కస్ మీ ఏరియాలో కూడా ఎక్కడైనా జరిగితే అలాంటి వాడిని మీరు కూడా ఎంతో కొంత హెల్ప్ చేసి వాళ్ళని సపోర్ట్ చేయండి. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే గనక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు ఒక చిన్న లైక్ ఇస్తే నాకు ఒక వీడియోలు చేయడానికి కూడా చాలా సపోర్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. అందుకని ఒకసారి ఒక లైక్ కూడా ఇవ్వండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అసలు సర్కస్ చూడలేని వారికి ఒకసారి చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఎంతో కష్టపడి అయితే వాళ్ళు అయితే ఇలా చేస్తున్నారు. ఇలాంటి సర్కస్లు మీ ఏరియాలో కూడా జరిగితే ఒకసారి మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి అయితే సపోర్ట్ చేయండి మీరు కూడా. చూసారు కదా, ఇప్పుడు 2 చెప్పులు కూడా కింద పడేసింది ఆవిడ. మీ అందరికి కూడా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.